హాయ్, వెల్కమ్ టు ఏఐటీవీ. రాజకీయాల్లో ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళదే రాజ్యం అంటారు. వాళ్ళకే పదవులు వరిస్తాయని టాక్ కూడా ఉంటుంది. ఇక ప్రస్తుతం ఎమ్మెల్యే దానం నాగేంద్ర వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అంతేనా, హైడ్రా సహా వివిధ అంశాలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. బీఆర్ఎస్కు తాను వ్యతిరేకం కాదు అనేలాగా మాట్లాడారు. కానీ హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరపున బీఆర్ఎస్కు సవాల్ విసురుతున్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను గెలిపిస్తానని అంటున్నారు. రేవంత్ ఢిల్లీ వెళ్లడంతో దానం కూడా వెళ్లారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతను తాను తీసుకుంటానని, గెలిపిస్తానని, మంత్రి పదవి ఇవ్వాలని ఆయన ప్రతిపాదన పెట్టనున్నట్లుగా చెబుతున్నారు. దానం నాగేంద్రకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. గతంలో ఆయన జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేయాలనుకున్నారు. కానీ పీజేఆర్ తనయుడు జూబ్లీహిల్స్ కోరుకోవడంతో ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. దానంకు జూబ్లీహిల్స్లో అనుచరగణం ఉంది. అందుకే ఈ ఉప ఎన్నికను మంత్రి పదవి కోసం అడ్వాంటేజ్గా తీసుకోవడానికి నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం. ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం తగ్గలేదని నిరూపించుకోవడమే కాదు, బీఆర్ఎస్ పని అయిపోయిందని తేల్చేలా ఉప ఎన్నిక ఫలితాన్ని సాధించాల్సి ఉంది. అందుకే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ హైకమాండ్ కానీ ఎలాంటి చాయిస్ తీసుకునే ఛాన్స్ లేదు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చాలా సీరియస్గా తీసుకున్నారు. గెలిచి తీరాల్సిందేనని దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ బాధ్యతను దానం నాగేంద్రకు ఇస్తే ఖచ్చితంగా ఆయన తనదైన మార్కు చూపించే అవకాశం ఉంది. ముస్లిం వర్గాలలోనూ దానంకు మంచి పట్టు ఉందని సమాచారం. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపు దగ్గరకు వచ్చినప్పటికీ ఓడిపోయిన దానం ఇప్పుడు జూబ్లీహిల్స్ ఛాన్స్ను వదులుకునే అవకాశం లేదని తెలుస్తోంది. నిజంగానే ఆయనకు బాధ్యతలు ఇస్తే మంత్రి పదవి కోసం ఏం చేసైనా సరే గెలిపించుకునేందుకు దానం ప్రయత్నిస్తారనడంలో ఎలాంటి సందేహం ఉండదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి అధిష్టానంతో దానం చర్చలు ఎంత మేరకు ఫలిస్తాయో చూద్దాం.